ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందిగా. నాకు రిలీఫు లేదు, రీలైఫు లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని 3 పనివాళ్ళు ఉండేవాళ్ళు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి 3 పరిగెత్తుకొచ్చేవాళ్ళు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కానీ పెళ్ళైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు. లైన్కి రండి. 362 లైన్లోకి రండి. 362 లైన్లోకి రండి. హలో, 362 రవికుమార్ అండి. ఎప్పుడు కాల్ చేసినా 5 మినిట్స్ తర్వాతే తీస్తావా? ఏమండి, భోజనం చేస్తున్నానండి. చెప్పండి, ఏంటి విషయం? భోజనం చేయడానికి టైం అంటూ లేదా? సారీ అండి. సరే, కస్టమర్ ఫోన్ నెంబర్ కొంచెం అడ్రస్ ఇవ్వండి. పేరు పార్వతి, నంబర్ 17 ఆర్కే స్ట్రీట్, మొబైల్ నంబర్ 9621323226. అది సరే గాని ఇంతకీ ఏం తిన్నావు? ఎగ్ పఫ్ అండి. కోడిగుడ్లు ఎక్కువగా తిని తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటాను, అందుకే పొగరుగా మాట్లాడుతున్నావు. ఓవర్ అండి, అవుట్. ఎప్పుడు చూసినా ఏంటి, మాకేం పార్టీ లేదా? పోవే, ఆ రవికుమార్కి ఊరికే కట్టింగ్లు ఇచ్చాను. ఇలాగే కంటిన్యూ అవుతుంది. సరే, నీ పెన్ డ్రైవ్ ఇవ్వు, నేను కాపీ చేసి ఇస్తాను. చాలా ఫైల్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఓకే. హలో, ఫాస్ట్ ట్రాక్ కంట్రోల్ రూమ్. నేను రవికుమార్ అండి. ఓవర్. చెప్పు. ఎందుకంటే ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తారు. నేనెప్పుడు నేను టార్చర్ చేశాను? ఏమండి, నాకు తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 17 బదులు 70 అని చెప్పారు. ఆడుకుంటున్నారా? అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఏందో తెలుసా? నేను నీతో 17 అని చెప్పాను. నువ్వు ఎగ్ పఫ్ తినాలన్న తొందరలో 70 అని నోట్ చేసుకున్నావు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేనేమీ ఫూల్ని కాదు. ఏ ఫూల్ అయినా నేను ఫూల్ నని బోర్డు వేసుకుని తిరగడు. హలో 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 హలో, ఒక నిమిషం ఆగండి. మీరేంటి పందెం కూడా? ఏమన్నా అనుకో, నీలాంటి వాళ్ళతో సౌండ్గా మాట్లాడితేనే మీరు సల్యూట్ కొడతారని నాకు తెలుసు. ఓవరండి, పెట్టండి. ఏంటి, రవికుమార్ మళ్ళీ ఇరుక్కున్నాడా? ఇరుక్కున్నాడు అనుకుంటాను, కానీ పూర్తిగా ఇరుక్కోలేదే. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగిద్దండి. ఆగదమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను నెల్లూరు వెళ్ళాలండి. నెల్లూరు బస్సు ఇక్కడ ఆగదమ్మా. మరి తెలివి తక్కువ దానిలా ఉన్నావే. నీతో పాటు ఎవరైనా పెద్దోళ్ళని తెచ్చుకోవాలి కదా. లేదు, నువ్వు తోడొస్తావేంటి? రీఛార్జ్ చేయకుండానే ఫుల్ టాక్ టైం వచ్చేసేలా ఉంది. కొన్ని రోజులు వాడేసి పాడేద్దాం. అసరే, ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్ అంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేయాలి మరి. అరే అల్లుడు, ఏంటో లపకని ఇలా వచ్చేసావు? ఏంటి అక్కడ సినిమా? ఏం లేదు అల్లుడు, ఊరికి ఇంటికి వెళ్తున్నాను. నేను అటు వెళ్తున్నాను. ఎక్కడ? నేను బస్సులో వెళ్తాను, వెళ్ళు. ఎక్కు. ఏ సిమ్ కార్డు రేపు మాట్లాడతా. ఒకడు పడ్డాడనుకుంటే ఇంకోడొచ్చి చెడగొట్టే. నమః కర్పూరానంద నీరాజనం దర్శయామే. సంతశ్రేరస్తో సమస్త్రమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు. ఈ పసుపచ్చ చీరలో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నారమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, మనోభీష్ట సిద్ధిరస్తు. వస్తామండి. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆంటీ పసుపు చీరలో ఇంత అందంగా ఉందే.
ఈ రోజు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడేం చేయబోతున్నానో నీకు తెలిస్తే అందులో థ్రిల్లే ఉండదు. కనిపిస్తుంది చూడు భయం, ఆ భయమే నాకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఏంటి హ్యాండ్స్ అప్? వద్దండి. చెప్పింది చెయ్యరా బంగారం. గుడ్ గర్ల్. వద్దండి. ఈ చీరే కదా? అయ్యో వద్దండి, వద్దండి, వద్దండి. సైట్ కొడతారా? అయ్యో వద్దండి. మహాలక్ష్మిలా ఉందంటారా? ఏయ్, లేవే. వద్దండి. ఈ పసుపు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గుళ్ళో పూజారి కూడా నీకు సైట్ కొడుతున్నాడే. నువ్వెప్పటి నుండి చీర కట్టుకోకూడదు. మొత్తం బాడీ ప్యాక్ చేసినట్టుగా చుడీదారే వేసుకోవాలి. అప్పుడే అతిగా నీలో ఏవి కనిపించవు. చూడు బంగారం, నిన్ను నేను మాత్రమే చూడాలి. అర్థమైందా? సరేండి, ఇకపైన చుడిదారే వేసుకుంటాను. గుళ్ళో ఒక పోకిరి నా కొడుకు నీ చెయ్యి తాకాడు. ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అయ్యో లేదండి, లేదు. ఇప్పుడు బంగారం, మొగుడు టచ్ చేసినప్పుడు మాత్రమే ఫీలింగ్ కలగాలి. వెళ్ళి నాకు మంచి కాఫీ తీసురా. చుడిదార్ వేసుకుని వెళ్తానండి. ఏ, ఇంట్లో నేను ఒక్కనేగా ఉన్నాను. ఈ 2 పీసులు చాలే. వెళ్ళు, వెళ్ళవే. మేడం, మేనేజర్ని కలవాలి. మీరెవరు? నేను 362 డ్రైవర్ రవికుమార్ని. నాకు ప్రోగ్రామ్ చెప్పే టెలి ఆపరేటర్ని కలవాలి. ఓ ఒక్క నిమిషం. తన పేరు శృతి. ఇప్పుడే పర్మిషన్ పెట్టి బ్యాంకుకి వెళ్ళారు. మీరు తన్ని రేపే కలవగలరు. ఓ, ఏ బ్యాంక్ అండి? హెచ్డిఎఫ్సి. హలో. అయ్యో దొంగ దొంగ దొంగ! నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు, పట్టుకోండి. నన్ను చూస్తే హీరోలా ఉందా? ఎప్పుడు చూసినా నా చేతికి దొరుకుతావు. బ్యాగ్ ఇవ్వరా, ఇవ్వరా, ఇవ్వ. పట్టుకోండి. ఎవరిదండి? అదిగో తనది. ఓ, నేను ఇస్తానండి. ఓకే, మీ బ్యాగ్ అండి. చాలా థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక కప్ కాఫీ తాగుదారండి. వద్దండి, నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను. మీరు వెళ్ళండి. ప్లీజ్, జస్ట్ 2 minutes. ఇక్కడే ఒకే ఒక కాఫీ ప్లీజ్. సరే పదండి. ఏమండి, మీ పేరు అనునా? ఏ? లేదండి, నాకు అను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది. తను ఎప్పుడు చూసినా కాఫీ తాగుదాం ఉంటుంది, అందుకే అడిగాను. సరే గాని నేను ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మనలాగే ఇద్దరు కాఫీ తాగుతున్నారు. అందులో ఒకరు పొద్దున్నిచ్చిన కాఫీ లాగే ఈ కాఫీ ఉంది అన్నారు. ఆ, దానికి ఇంకొకరు ఇది పొద్దునిచ్చిన కాఫీ జెరాక్స్ కాపీ అన్నారు. ఎలా ఉంది నా జోక్? అయ్యో అయ్యో. తెలియక కాఫీకి వస్తానని చెప్పాను. జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వాలి. ఎనీవే, కాఫీకి చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తానండి. సరే. సార్, బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయిందే. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా? రేయ్, ఈ ఇల్లు కూడా తాళం వేస్తుంది. నువ్వు వేసిన వాటర్ కింద బయటే ఉన్నాయి. రే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్ల ఇల్లురా? ఇరుక్కున్నావు అనుకో, భోజనం కాదు బొక్కలో తోసి బొమ్మకిలు ఇరిసేస్తాడు. అయ్యే బాబోయ్, నన్ను వదిలేరా, నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకోలేని తాకలిగా ఉందిరా. నేను ఖచ్చితంగా తినే రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా. నువ్వు లోపలికి వెళ్ళు. టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం. రండ్రా. నేను నా బిజినెస్ చూసుకుంటాను. భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా?
ఈ రోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడు. అరే బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దయ్యాలు ఉన్నాయేమో. అయ్యో నేను దొంగను కాదండి, ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్కి తాళాలేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి. కోప్పడకండి. ఇదేంటండి మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు? అయ్యో ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి. తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలేస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చేసారు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏయ్ ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది. నీ మీద ఉన్న టెన్షన్లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. ఏయ్ నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్గా ఉంటావేంటే? ఏయ్ ఏంటే ముద్ద పప్పులు అలా కూర్చున్నావు ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే. నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్న అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే. ఏంటమ్మా ఇంత లేటు? డ్యూటీకి లేట్ అవుతుంది తెలుసుగా. నీ పుట్టినరోజుకి గుడికి వెళ్ళి అర్చన చేయించొస్తున్నాను. ఇదిగో బొట్టు పెట్టుకో. పెట్టు, దీవించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. అల్లుడు ఏడుకొండలు. రే 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 రే, ఏంట్రా ఈ కేకలు ఆపండ్రా. అన్నా చిన్నప్పుడు ఏడుకొండల స్వామికి మొక్కొని నీకు ఏడుకొండలని పేరు పెట్టింది కదా, అమ్మ దానికి ఆడియో లాంచ్ చేసిందనమాట. అయ్యో భగవంతుడా. ఇక్కడే ఉండండి, భోంచేసి వెళ్దురు గాని. దీనికి ఎందుకు అల్లుడు నువ్వు బాధపడతావు? ఈ ఊర్లో నన్ను నల్లరామూర్తి అని పిలుస్తూ ఉంటారు. ఊళ్ళో నా పేరు మగధీరుడు, మా అన్న పేరు సింహాద్రి, మా తాత పేరు పెదరాయుడు. ఆ? అంత పోటుగాళ్ళ వంశమా? ఈ రోజు నీ పుట్టినరోజు బ్రహ్మాండంగా చెప్తారా? అల్లుడు వైన్ షాప్ లో బాటిల్స్ సెలెక్ట్ చేసి రెడీగా పెట్టాం. ఆ? హైదరాబాద్ కి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఓ. అల్లుడు నీ పుట్టినరోజు పార్టీని బంజారా హోటల్లో చార్మి ఐటెం సాంగ్ తో అదరగొట్టేద్దామని అనుకున్నాం, కానీ బడ్జెట్ బాగా తన్నిందిరా. అవునులే మేము అవునులే. ముగ్గురం తలా 50 వేసుకున్నావురా. 150 రూపాయలు ఉంది. బ్యాలెన్స్ ఇచ్చావంటే వెళ్ళి సరుకు బిర్యానీ కొనుక్కొచ్చేస్తాం. ఏమంటావు? 150 ఉందా మీ దగ్గర? 150 రూపాయలు మావా. బాగుందిరా, నిజంగా సూపర్ గా చాలా ఉంది. థాంక్స్ రా. మంచి ఫ్రెండ్స్ రా మీరంతా. సార్ ఇక్కడ రవికుమార్ అంటే ఎవరు? నేనేనండి. అది ముందు, ఇప్పుడు అది కాదు, 7 కొండలు. సార్ మీకు బొకే వచ్చింది. అల్లుడు జాగ్రత్త, ఆ పువ్వుల మధ్యలో బాంబు పెట్టినా పెడతారు. నా మరదలు తాళి కట్టకుండానే విధవైపోద్దురా. ఆ? కొంచెం నోరు ముస్తావా? రేయ్, నీకెవడరా బొకే పంపించేది? తెలీదురా, ఒట్టి ఫోన్ నంబర్ మాత్రమే ఉంది. ఫోన్ ఇయ్యి, నెంబర్ కొట్టి తెలుసుకుందాం. ఇదిగో.
హలో హలో బోకే పంపించావు కదా నువ్వెవరో? నువ్వెవరు? ఆడికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్స్ అన్ని నేనే. అంటే అతను హ్యాండిక్యాప్డా? ఫోన్ వాడికి ఇవ్వరా? నువ్వు చాలా తిరకస్ మనిషివే తల్లే. నువ్వే టాకలుడు. హలో, బొకే ఇచ్చి పంపింది మీరేనా అండి? అవును, నేనే పంపాను. అవును, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. కాల్ టాక్సీ పందెం కోడి. ఏయ్, నువ్వెందుకు నాకు బొకే పంపించావు? పుట్టినరోజు నాడు బొకే పంపకుండా పరోటా పంపిస్తారనుకున్నావా? అవును, మనమిద్దరం శత్రువులం కదా. అవును, నువ్వు ఇండియా, నేను పాకిస్తాన్, మనం ఎనిమీస్. ఏం చేయగలం? పనిచేసే చోట మన ఇద్దరికి మధ్యన కాంట్రవర్సీ. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? పొగరా? పుట్టినరోజు నాడు ఎవ్వరి దగ్గర కోప్పడకూడదు, సంతోషంగా మాట్లాడాలి. అలాగా, చాలా బాగుంది. పిల్లలు ఏడుస్తూ జన్మించేది సంతోషంగా బతకడం కోసమే. ఎలా నవ్వుతూ ఉండమంటావు? ఉదయాన్నే నీకు ఫోన్ చేశాను కదా. టైం అయిందిరా. ఈ రోజు నాకేదో ఉంది. రోజు డ్యూటీలో నన్ను చంపు తింటున్నావు, ఈ రోజు కూడా ఇలా నా ప్రాణం తీయాలా? ఎదుటివారి ఆనందాన్ని చూసి సంతోషపడేదే నిజమైన ఆడపిల్ల. ఇలా నన్ను హర్ట్ చేస్తూ ఎంజాయ్ చేసే నీలాంటి వాళ్ళంతా ఒక పెద్ద సాడిస్ట్. ఓకే ఓకే, నువ్విప్పుడు సంతోషపడాలంటే నేనేం చేయాలి? దయచేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేయను. ప్రోగ్రాం చెప్పడానికి కూడా నన్ను పిలవద్దు. ప్రామిస్. చెప్పకు, చెయ్యి. అమ్మా, రే, మగాళ్ళతో ఎలా మాట్లాడినా పర్లేదురా, ఆడపిల్లలతో పోటిగ్గా మాట్లాడాలరా. ఇప్పుడేమన్నా? పోటిగ్గా. ఓ, పోయట్రీగానా? ఆ. సరే 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 సరే. అమ్మా, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేరా, అందరికి కలిపి విందు భోజనం చేస్తాను. సరేనమ్మా, చేసి పెట్టు. అయితే హైదరాబాద్ బిర్యానీ క్యాన్సిలా? ఈ వంకతో అయినా 4 ముక్కలు కొరుకుదామని ఆశపడ్డాను, దానికి అడ్డుపడ్డావా? నువ్వు చల్లగా నూరేళ్లు ఉండాలమ్మా. బయలుదేరండిరా, ఈ రోజు కూడా మన 4 ఊరగాయ. పద. హలో, రే, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఫోన్ పెట్టు. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో, చెప్పండి. 362 రవికుమార్, అర్జెంటుగా ఓ సవారీ ఉంది, అడ్రస్ నోట్ చేసుకుంటారా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, నాకు అరగంట రెస్ట్ కావాలి, తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓవర్. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో, నేను కవితని. కవితానా? వన్ డే ట్రిప్ వెళ్తారా? లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు రోజు లీవ్ కావాలి, మీరు వేరే పని చూడండి. ఓకే, ఓవర్. ఏంట్రా త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, మనసేం బాగాలేదు. ఛ, ఉదయం బొకే వచ్చిన దగ్గర నుంచి వాడికి మనశ్శాంతి పోయింది. సాయంత్రం దిష్టి తీసేయాలి. ఉంట్రా, వంట రెడీ అయింది, తీసుకొస్తాను. చెల్లెమ్మా, ఓ 10 గార్లు పార్సిల్ చేయవా? పార్సల్ అంతా లేదు, ఇప్పుడే తినేసి వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, హాట్ క్యారీలో ప్యాక్ చేసి తీసుకొస్తాను. మనమే కటింగ్ పార్టీ అనుకుంటే మనకంటే ఇది పెద్ద కటింగ్ లా ఉందిరా. దీన్ని కట్టుకోబోయేవాడు జేబు నిండా చిల్లర పెట్టుకోవాలి, అప్పుడే ఆడి జీవితం సాఫీగా సాగుద్ది. ఒరే అల్లుడు, నీకేమైందిరా? నీ మొహం చూస్తే పుట్టినరోజులా అనిపించట్లేదే. ఏంట్రా? ఊరుకోరా. రే, సరుకు చూపించిన రియాక్షన్ లేదేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ రోజంతా తను నాతో మాట్లాడనే లేదురా, మనసంతా బాధగా ఉంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. నాకు అదోలా ఉందిరా, నేనే మాట్లాడొద్దన్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే. తను నీతో మాట్లాడకపోవడమే సమస్య అయితే నువ్వే తనతో మాట్లాడు. మేడం టీ. హలో, నేను రవికుమార్ అండి. నన్ను మాట్లాడకూడదని చెప్పి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని భార్య అయినా సరే
గొడవ పడే మొగుడైనా సరే మాట్లాడుకోకుండా ఎలా అయితే ఉండలేరో అదేవిధంగా మీ గొంతు వినకుండా నేను ఉండలేకపోతున్నానండి. మనం చెప్పే మాటలు మంచివైతే అందరూ వింటారని, అవే తప్పుడు మాటలైతే ఎవ్వరూ అస్సలు వినరని నేనెక్కడో చదివాను. సారీ అండి, పొద్దున అలా మాట్లాడుండకూడదు. పర్వాలేదు, నేనొక నిజం చెప్పనా? ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. అలాగా? అయితే ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. గొడవ పడినా పర్వాలేదు, రోజుకు ఒక్కసారైనా సరే మీరు నాకు ఫోన్ చేయాలి, ఓకేనా? పెద్ద ఐడియా ఇచ్చిందని పట్టించుకోవట్లేదేంటి? సరేనా? ఆడే వెళ్ళిపోయాడు. ఈ గార్లిక్ నాకు అక్కర్లేదు. ఎస్క్యూస్ మీ సిస్టర్, నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వగలవా? నో రీఫండ్. పాప టాప్కి వెళ్తాదిరా. టాక్సీ నంబర్ 362. టాక్సీ నంబర్ 362. కాల్ మీ. ఓవర్. నేను పని కోసం కాల్ చేయలేదు. నా గొంతు వినాలని చెప్పారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. బాయ్. ఇప్పుడు నేను చనిపోయాను, నీకు సంతోషమా? నువ్వు నాకు కట్టిన పసుపు తాడు నాకు ఉరితాడయ్యింది. నీతో ఇప్పటి వరకు ఒక జీవత్వంలా జీవించాను. నీకు ఆత్మాభిమానం, అందుకని ఎవరికి చూపించకుండా ఈ లెటర్ చదివి చింపేస్తావు. మామా సారీరా. జరగవలసింది జరిగిపోయింది. బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులో ఒకసారి చూసుకోరా. లేదురా, తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా. నేను రానురా. తర్వాత పెళ్ళయ్యాక నీకు అన్ని చూపిద్దాం అనుకున్నాను. ఒక నిమిషం. హలో, మలేషియా నుంచా? చెప్పయ్యా. ఏంటది, డాలర్స్ పంపిస్తావా? సరే సరే, పంపించు పంపించు. నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను కదా. నా బిజినెస్ డీలింగ్ ఇలాగే ఉంటుంది. దాని గురించి ఏం బాధపడకు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. మొత్తాన్ని షిప్ లో పంపించవయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి? సార్, బండి కదలదో, రిపేర్ అయింది. ఒక నిమిషం. మెకానిక్ మురళిని పిలవండి. అవును, ఈ విషయానికి మాత్రం వాడిని పిలు, ఇతర విషయాలు మాత్రం వాడిని వదిలిపడాయి. మురళి, మురళి, రే చిన్న, ఆ స్పాన్ ఎవరా? భవంతో నిత్యశ్రేయస్తో నిత్యమంగళాని భవంతో సత్యాః ఏతాః ఆశిషః సంతో ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. మనోభీష్టఫలసిద్ధిరస్తు, చింతిత మనోరథ సిద్ధిరస్తు, శుభం భూయాత్. బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు ఉండడమే ఈ గుడి స్పెషాలిటీ. దీనికి ఒక చరిత్ర ఉంది. పద పద పద, పరిగెత్తు. వదలదు. రేయ్. రే మావా, ఒక చిన్న ప్రాబ్లం. ఎక్కడున్నావురా? మెకానిక్ షెడ్ లో రా. ఏంటి విషయం? మన స్పాట్ సిగ్నల్ దగ్గర రా. సరేరా. ఏంట్రా బండి నడపడం? త్వరగా పనివరా. పోరా. అన్నా సిగ్నల్ అన్నా. పోరా. అంతా రెడీ అయినా మామా? మామా, మీ ఇద్దరు వెనకాల కూర్చోండి, నేను అడుగుతాను. శృతి వెనక్కి కూర్చో. రేయ్, నేను చెప్పాను కదా, ఆ ప్లాన్ ఫాలో చేయి. త్వరగా వెళ్ళు. రా శృతి, రా, భయపడకు. మనకు తెలిసిన చోటే షెడ్ లో పనిచేస్తాడే చిన్న చెప్పాడు, లోపల గుడిసుందే, మీరు ఆడ ఉండొచ్చు. సరే అండి. రా.